కీర్తన ద్వారానైనా మీరు నీ నామానికి గంటలు తెచ్చుకున్నారని నమ్ముతున్నాము నాయన. 10 నిమిషాలనైనా మరి ప్రభు ఆరాధన మేము నిలబడి మిమ్మల్ని ఆత్మతో సత్యముతో ఆరాధించుకున్నాము నాయన. ఆత్మ లేని వారు నా వారు కాదంటున్నారు నాయన. నీ ఆత్మ కలిగి నీ వారంగా, నీ బిడ్డలుగా, నీ సొత్తుగా, నీ జనాంగంగా మమ్మల్ని పిలిచి నడిపించినందుకు నీకు స్తోత్రాలు ప్రభు. మనందరికీ తండ్రి 10 నిమిషాలు నీ మాటలు వినగలిగిన తండ్రి బుద్ధిని కలుగు చేయండి ప్రభు. వినగలిగిన తండ్రి చెవును గ్రహింపగలిగిన ఆత్మను తండ్రి కూర్చునే కుదురుబాటును మీరు మీ సన్నిధిలో మీరు మీ నామను మాకు అనుగ్రహించే సహాయం చేయండి. అల్లరితో కూడిన ప్రతిది కూడా యేసయ్య నామములో బంధిస్తున్నాం ప్రభా. సమాధానకర్తగా ఉండి ప్రతి బిడ్డలతో మీరే పేరు మీరు మాట్లాడి ప్రతి బిడ్డ జీవితాన్ని బ్రతుకులు మీరు సరిచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ప్రతి హృదయము నీకు అంగీకృతం అవడానికి సహాయం చేయండి. ప్రతి హృదయము నీకు సమర్పణ కలిగి బతకడం సహాయం చేయండి ప్రభా. నీవు వెండి బంగారాలు అయ్యా ధనధాన్యాలు తండ్రి ప్రభా, ఇగో మేడలు మిత్రులు తండ్రి అయ్యా అర్పణలు బలియాగములు మీరు కోరలేదు, నైవేద్యములు మీరు కోరలేదు నాయన. మీరు నా హృదయాన్ని మా హృదయాన్ని కోరారు ప్రభా. నా హృదయాన్ని మా హృదయాన్ని మీకు అంకితం అర్పణ చేయడానికి సహాయం చేయమని నీ నామానికి మీరే ఘనత మహిమ ప్రభావం చెందుకోమని యేసు నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. అందరికీ వందనాలు. కొద్ది నిమిషాలు కూర్చుందాం దేవుని సన్నిధిలో. అది వాక్య ధ్యానము నిమిత్తం సమయం కూడా 11 గంటల 42 నిమిషాలు అయింది సమయం. 10 నిమిషాలు దేవుని మాటలు విని మన తెలుగు వాళ్ళలో పాల్గొని దైవ ఆశీర్వాదాలు పొందుకొని తిరిగి మన గృహాలకు సమయం భాస్కర్ గారు ఇలాంటి కూర్చోండి. చెప్పు కాకుండా దేవుని పరిశుద్ధ జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే ఆయన ఈరోజు మనం జ్ఞాపకం చేసుకొని ఈరోజు మనం ఇక్కడికి వచ్చేంత పరిశుద్ధంగా ఉంది. ఆయన శరీరాన్ని మనల్ని తీసుకొని మళ్ళీ తిరిగి మనం ఎక్కడికి వెళ్తున్నాం పోతున్నాం. అక్కడ మనం బ్రతకడానికి ఏమి కూడా అవకాశం లేదు. ఎందుకంటే నాకు ఎప్పటి నుంచో అసలు దేవుడు మనసులో ఒకటే పేరు లోకంలో అసలు బ్రతకలేకపోతున్నానయ్యా. ఎటు చూసినా మోసాలు అబద్ధాలు ఎన్నో పోగొట్టుకుంటున్నాను. కష్టపడి కష్టాలు తినబడి నిలబడతలేదు. ఈ మధ్యన చెప్పినట్టు పరిశుద్ధంగా ఎలా బ్రతకాలి దేవా అని నేను బాగా ప్రార్థన చేసుకుంటున్నాను. చేసుకుంటుంటే నేను చిన్నప్పుడు కర్మపురాలు వచ్చాను. పైనుండి సహాయం కర్మపురాలు వచ్చాను. అవన్నీ నాకు జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రార్థనలోకి వెళ్ళినప్పుడు నువ్వు సముద్రం మీద నీ ఆహారం ఉందని గణతిలో ఉంది. అవన్నీ జ్ఞాపకం చేస్తున్నాడు. సముద్రం మీద నీ ఆహారం ఉంది, అది 7 రోజులు 3 రోజులు 8 రోజులు అది నీకు వచ్చింది అంటున్నాడు. కానీ నేను చిన్నప్పటి నుంచి ఆ వాక్యం వింటున్నాను. కానీ నాకు 10 సంవత్సరాలు అర్థం కాల. 10 సంవత్సరాలు నాకు ఆ వాక్యం అర్థం కాల. ఎప్పుడు చూసిన భాషలు ఎలా చెప్తారు, అదేంటి అసలు ఎవరో చెప్పలేదు అనుకుంటున్నా. ఒకరోజు నాకు ఆ ఎవరో ప్రార్థనలో ఊరికి అట్లా బయటకు కొట్టుకుని కూర్చున్నప్పుడు నాకు ఆ అర్థం అంతా తెలియపరిచాడు దేవుడు. అది అర్థం కానీ 10 సంవత్సరాలు ఒక మాట అర్థం కానీ తెలియపరిచాడు అనేది ఒకటి నేను ఎప్పటి నుంచో చెప్పాలనుకోండి. అయితే ఆయన ఈ లోకంలో మనం బతకడానికి చక్కగా ఆయన వాక్యాన్ని మనకి ఇచ్చి
మన ఎదురు ఏది వచ్చినా కూడా అన్నింటినీ ఆయన ఖడ్గం ఆయన అంటాడు ఖడ్గం అంతా రెండేపులు పోతుంది అనమాట. అది మనల్ని సరి చేసిద్ది, మన ఎదుటోడిని కూడా సరి చేసి మన మార్గాలు ఇచ్చిద్ది అనేది అట్లా ఖడ్గానికి రెండేపులు ఉన్న పొదునేంది అనేది నాకు అర్థం కాదు. అసలు ఖడ్గానికి రెండేపులు ఉంటే దాన్ని పట్టుకుని మనం పని చేయలేం కదా. ఒకే పాటు మనం పట్టుకుంటే మనకి తెలియద్ది, రెండో యొక్క ఎత్తులోకి దిగిపోయింది. కరెక్టే, బాగుంది. ఈ లోకంలో ఉన్న కత్తికి ఒకరికే పొదును ఉంది. ఈయనేంది రెండేపులు ఉందంటున్నాడు. ఇట్లా అనుమానాలు ఎన్నెన్నో అనుమానాలు. వాక్యం ఏంటంటే నాకెవరు చెప్పేవాళ్ళు లేక ఈయన వెళ్ళిపోతుంటా లోకంలో పోయి నా పనులు నేను చేసుకుంటాను. అట్లాంటి అనుమానాలన్నీ ఆయన చక్కగా నాకు నేర్పించి అంటాడు. ఒకటి నన్ను సరి చేసిద్ది, ఒకేపు పొద్దున నన్ను సరి చేస్తుంది. ఈ లోకంలోకి వెళ్ళినప్పుడు ఎవరైనా వచ్చి ఏదైనా నాకు దేవునికి ఇష్టం లేదు నా ముందుకు తెచ్చిన అప్పుడు అదే నన్నట్టు దగ్గర గుర్తుకోగలవు. నువ్వు అనుకోవాలి, నువ్వు అబద్ధం అనుకోవాలి, నువ్వు అంటే అనుకోవాలి. అది వాళ్ళు వస్తున్నారు అన్నమాట. అన్నీ ఒకేపు పోతు నువ్వు నన్ను సరి చేస్తున్నావు, ఇంకొకేపు పోతు నువ్వు వాళ్ళని సరి చేసిద్దని నువ్వు మౌనంగా ఉన్నాను. వాళ్ళతో నువ్వు మాట్లాడుతుంది. నాకు మౌనం తెలియవలసింది, నాకు తెలియవలసింది. వాళ్ళు వస్తున్నారు మాట్లాడాలి. అది ఒకేపు వాళ్ళని సరి చేసి ఒకే నన్ను సరి చేస్తున్నాను. నాకు ఆ భోజనం అర్థమైంది, నాకు తెలియవచ్చాను. నా ఆహారం అంతా భోజనం ఏంటి అంటే నేను చిన్నప్పటి నుంచి చాలా మందికి సహాయం చేసుకుంటా, చాలా ఆస్తిని కోల్పోయాను నా జీవితం. అది నా మనసుకి దేవుడి ముందు మనకు తెలుసు. దేవుడి ముందు అంటే మనం నిజాలే చెప్పుకోండి. దేవుడి నుంచి మనలో నిజాలు చేసిద్దంట, ఒప్పుకొని చేసిద్దంట. మనలో అబద్ధాలన్నా నిజాలన్నా అన్ని బయటికి వాళ్ళుగా కట్టించేది. అది దేవుడి నుంచి. అయితే అప్పుడు నేను అనుకున్నా, దేవా ఎవరి స్థితిని మరి దిగిరాస్తున్నాను. ఆయన అంటాడు, వృద్ధాప్యంలో నువ్వు సిగిరాస్తామని చెప్పలేదా, మోగలు సిగిరాస్తే అంట. తొలకరికి వర్షం వస్తుంది, 3 మాసాల ముందు ఎండినా సిగిరాస్తే కాబట్టి నువ్వు వాటి కోసం ఎదుర్కోవాలి. అది నాకు సమాధానం. అట్లా సమాధానంతో ఆయన మన స్థితి ఏదైనా కానీ గొప్ప స్థితి మార్చినట్టు మన దృష్టికి గొప్పగా చేసి ఇదంతా ప్రకటిస్తూ మనదే అన్నట్టుగా చేస్తాడు. ఇది ఏది నువ్వు ముట్టుకోవాలని కూడా మనకి చెబుతూ ఉంటాడు. అందుకని లోకంలోకి వెళ్ళినప్పుడు ఏది మనం ముట్టుకోకుండా ఉండడానికి ఆయన మీద కొన్ని మనలో పనిచేస్తుంది, మన శత్రువు మీద ఎదురున్న కొన్ని పనిచేస్తుంది. మనం అట్లా ఆయన వాక్యాన్ని కఠినంగా తీసుకుని నడవాలనేది నాకు నేర్పించాడు. నాకు నేర్పించిన ఉదాహరణగా 2 మాటలు దేవస్థానంలో చెప్పాలని నేను అప్పటి నుంచి అనుకుంటున్నాను. కానీ ఈ మధ్య మరీ నాకు రేపుతుంది. అంటే సమయం దొరకట్లేదు, ఇస్తాను. అందుకని నేను చిన్నప్పుడు పంచిన వాక్యాలు అది కట్టొత్తరాలు నేను పంచింది అవన్నీ నాకు అర్థం నాకు కనపడుతుంది. దాని అంతా సంవత్సరం ఆహారం అది మీకోసం గడిచిలో ఉంది. నాకు సముద్రం మీద ఆహారం ఉంది, అది మీకోసం అంటున్నాను, నా కోసం. అందుకని నువ్వు ఎప్పుడు ఆహారం లేదని, పురాణం లేదని, ఎవరు ఆలోచించలేదు. దాంతో నాకు నీ ఆహారం తిరిగి పట్టదు. అంటే మనం చిన్నప్పుడు చేసిన సహాయం అంతా మనం తిరిగి మనం లేకపోలేని పరిస్థితులు తినడానికి లేనప్పుడు మనం రోగులపై పడి ఉంటే ఆయన మనం మళ్ళా అనేక ద్వారా తీసుకొచ్చి మనకిచ్చి అస్థితిని మెరుగుపరుస్తాడు. అది సమాధానం. దేవుడు నాకు ఓదార్చి నాకు సమాధానం ఇచ్చిన పరిస్థితి. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఏముంది నాకు చెప్తున్నాడు, ఇక్కడ ఏముంది కొన్ని మామూలు పరిగెత్తుకుంటున్నట్టున్నా జనం అనుకుంటున్నారా ఏంది అక్కడ పరిగెత్తుకుంటున్నా ఉన్నారు. ఇక్కడ ఏముంది అనేది నా మనసుకి ఇంకా మళ్ళా తిరిగి వచ్చాడు. ఇక్కడ ఏముందంటే ప్రేమ. ఇక్కడ రోగులు వస్తే స్వస్థపడతారు, రోగులు తినలేదు. ఇక్కడ సమాధానం ఉంది. ఇక్కడ ఎవరు ఏం పోగొట్టుకుంటారో అన్నీ ఇక్కడ దొరుకుతాయి అని ఆయన మళ్ళా నాకు తెలియపరుస్తుంది ఈ విషయం. అందుకని దీన్ని నేను అలా ఇచ్చుకోవాలి. ఈ లోకంలో గుడారాలు వేయబడి సాగుతుండాలి. ఇక్కడ నీకు అన్నీ ఉన్నాయి కాబట్టి నువ్వు నా కాడికి వస్తా ఉండాలి. నువ్వు బతికినంతకాలం బతుకుతా, నువ్వు తిరిగి పరిగెత్తుకుంటా వస్తా ఉంటే నువ్వు చనిపోయిన తర్వాత నువ్వు మళ్ళా తీసుకోగలటానికి నేను అప్పుడు వస్తా నీకోసం అని ఆయన నాకు మళ్ళా తెలియపరుస్తున్నాను. అందుకని ఇక్కడ ప్రేమ ఉన్నాను. ఇక్కడ నేను ఫస్టే చెప్పాను ఏముందంటే మా నాన్నని చూసుకొని ఎరుగిచ్చాను దేవుడు. ఎరుగు ఆ ఎరుగు కన్యకులు వస్తారని చెప్పి నేను చిన్నప్పటి నుంచి చాలా కేసుల గురించి ప్రచారం చేశాను నేను. అందుకని దేవుడు ఏమంటాడంటే ఇక్కడ నీకు ఉందని నాకు తెలియపరుస్తున్నాను. ఇక్కడ నువ్వు ఎంతకాలం బతికినా నువ్వు తిరిగి రావాలి. ప్రేమ కాడికి వచ్చి ప్రేమను చూసుకోవాలి. అంటే ఆయన డ్యూటీ కాడికి మనం వెళ్ళాలి. ఈ ఇల్లు అని నేను అనట్లా,
ఈ కానీ అని నేను అనట్లా. ఆయన డివిటీ ఎక్కడ ఉంది? ఆయన ఇదంతా శూన్యంగా ఉన్నప్పుడు నేను 3 సంవత్సరాలు అప్పుడు ఆయన ఇక్కడ డివిటీ జరిపించాడు. ఆ వెలుగుని నాకు ఆయన చూపెట్టింది అనేది 3. ఈ 3 దేవుడు నాకు చెప్పి చెప్పాడు. ఇప్పుడు ఈ మాట ఎందుకు చెబుతున్నా అంటే ఇప్పుడు మనం బతారంలోకి మనం వెళ్ళిపోతున్నాం. దేవుడు వాటికి విడుదల అవుతుంది మనకి. దాన్ని మనం తీసుకొని మనలో ఉన్న కట్టం 2 రేపులు చేస్తాం. అది మనలో ఏముందో తీసేస్తుంటాం. అప్పుడు మనం తీసేసుకుంటూ ఉండాలి. మనతో మాట్లాడుతుంటాడు ఆయన స్వరంతో. అది మనలో ఉన్న తప్పులు అనేది సరిచేసి తీసేసుకుంటాడు. మనం శుద్ధీకరించాలి. మనం లోపలికి బతికేటప్పుడు కూడా మన వాక్యాన్ని చిక్కం పెడతాం. మన నోటికి చిక్కం పెడతాము. మనం బయట వెళ్ళగానే మన నోటికి ఏం పెట్టుకోవాలి? చిక్కం పెడతాం. అట్లా మనం మన దేవుడితో నీకు వచ్చినప్పుడు పవిత్రంగా అయినా మన నోటి ఇప్పుడే నింపుతాను. ఇలాంటివన్నీ వాక్యమే మనం చదివే రావాల్సిన అవసరం లేదు. ఆయన చక్కగా ఆయన బలలోకంలో విద్య ఉంటుంది. మనం నేర్పించి మనల్ని లోకంలో బతికించి మనం చనిపోయినాక మనం ఆయన కాడికి చేస్తాను. ఆయన 3 సత్యాలు ఆయన నాకు తెలియపరుస్తూ ఉన్నాను. నా పనుల్లో నేను ఉంటున్నా బాగా బిజీ అసలు చెప్పలేదు. 14 గంటలు పని చేస్తాను, 6 గంటలు నిలబడుతున్నాను. అంత బిజీలో నేను చేసేటప్పుడు, నేను ఆటలు ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు, నేను పండుకునేటప్పుడు, ఇల్లు పెట్టుకునేటప్పుడు, కూర్చున్నప్పుడు ఈ 3 నాలోకి వచ్చినాయి. ఈ రకంగా ఆయన తెలియపరుస్తున్నాను. అందుకని ఆయన అంటాడు, వైపు చూసిన వాడు లోకంలో వైపు చూడటం, దేవుడి వైపు చూసిన వాడు మనుషుల వైపు చూడటం. మనుషులు అంటే దుష్టులు ఈ లోకంలో సంచారం చేస్తున్నారు, వాళ్ళందరినీ ఆకట్టుకున్నారు. అందుకని దేవుడిని చూసిన వాడు మనుషులు చూడు. దాని పక్కన నాకు ముద్రే ఉంటుంది, నన్ను బాధపడతా ఉంటుంది. నేను అమ్మాయి కలిసి చూడకూడదు. అది అసలు దేవుడు మనం నేర్పించింది. అందుకని మనం దేవుని వైపు చూసిన వాళ్ళం లోకం వైపు మనుషుల వైపు చూడకుండా ఆయన సహవాసంలో పాల్గొని అందరం ఐక్యతగా మనం ఈ యొక్క దేవుని వెలుగుని ఇంకా మనం ఆ నూనె పోసి ఇంకా వెలిగించుకుంటూ గొప్ప డ్యూటీగా చేస్తే అనేకులు ఈ వెలుగుకి వచ్చి రోగులు స్వస్థపడతారు. వ్యాధులు అన్ని నిర్మూలన వచ్చి ప్రేమను కొనుక్కుంటారు, చెల్లిపోయిన సంతోషపడతారు. అందుకని దేవుడు నాకు ఈ దయాశించినందుకు నాకు ఎంతో సంతోషం. అసలు నేను ఆ రోజు బొబ్బర్లో ఉన్నప్పుడు ఇంకో ఇట్లా జరుగుతుందంటే అప్పుడు నాకు చిన్నప్పుడు అన్నీ జ్ఞాపకం వచ్చాయి. దేవా మాకు జీతం ఇచ్చావా నువ్వు? నేను అనుకుంటున్నా, దేవా నాకు జీతం ఇచ్చావు, మాకు జీతం ఇచ్చావు, నీ ఎరువు ఎక్కడా? నీ వెలుగు ఇంకా ఎరగలేదు. నేను ఎదురు చూసుకుంటున్నాను. నాకు వచ్చిన మంచి వర్తమానం అక్కడ ఉన్న ఆ ప్రదేశం ఎంతంటే దేవుడికి చాలా దూరమైన ప్రదేశం, ప్రజల మధ్యలో నేను ఉన్నా. అది ఒక దీవి. బొంబాయి అనేది 7 దీవులు కట్టిన ప్రాంతంలో అనేక రకాలు మనుషులు కట్టిన మధ్యలో నేను కొంచెం చిన్న కచేరీ చేయడానికి మాట్లాడి వెళ్ళినప్పుడు నాకు ఈ వర్తమానం వచ్చినప్పుడు మొత్తం కలిగించారు. నేను చిన్నప్పటి నుంచి దేవుని కోసం చేసి నా కళ్ళ ముందు అర్థం అది నా మనసులో నేను ఈ 4 కూడా దేవుడు ఈరోజు ఎందుకు చెప్పమంటాడంటే చెదిరిపోకుండా ఆ వెలుగుకి వచ్చి మనం నూనెపోయాల్సిన వాళ్ళం ఉన్నాం. మనం నూనె పోయకుండా ఆత్మీయ రంగులో మనం ఉంటే ఆయన ఏం చేస్తాడు? ఆయన అంటున్నాడు, ఎందరైతే నా గాయపడతారో వాళ్ళందరూ నా వ్యక్తి, ఎందరైతే నన్ను చూసి దూరం చేస్తారో వాళ్ళు లోకం అపవాసం. మనం దేవుడి సంబంధమైనది నూనె పూసుకునే మనం ఉంటే అది ఇంకా బాగా ఎదిగి అనేది నాకు దేవుడు అసలు రేపితే ఆగలేక చెప్పిన మాట.